ఒకసారి క్లిక్ చేస్తే చాలు మనకి వెబ్ సర్వీస్ అంటే ఆ యొక్క సీరియల్ నెంబర్ నుంచి డైరెక్ట్ మన గూగుల్ లింక్ ద్వారా వెబ్ పేజ్ వస్తుంది. సో సిపిప్లస్ డివిఆర్ వెబ్ వ్యూ అని వచ్చి దానికి సంబంధించినటువంటి డివిఆర్ సంబంధించి డైరెక్ట్ ఈ యాప్ కొన్ని మాడిఫై చేయలేము. దీని ద్వారా మనం దీనిని ఏమైనా రక్షించవచ్చు. ఓకేనా? ఇప్పుడు లైవ్ పెట్టుకుని వచ్చి నీ మొబైల్ ఉందా? ఓకే రైట్, అలా ఉంది. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి? అడ్మిన్. వెరీ గుడ్, అడ్మిన్. తర్వాత పాస్వర్డ్ UWERTY1 ఏ చేతో లాగిన్. లాగిన్ అవ్వగానే నీ యొక్క డివిఆర్ ఎలాగుందో ఇలాగే ఉంది అక్కడ సెట్టింగ్స్ అన్ని సేవ్. ఓకేనా? కావాలనుకుంటే మేనేజర్కి వెళ్తే ఇక్కడ కెమెరా సెట్టింగ్స్, నెట్వర్క్ సెట్టింగ్స్, స్టోరేజ్, సిస్టమ్, సెక్యూరిటీ, అకౌంట్. సో నేను ఎలాగెళ్ళాను, మా మురళి అక్కడ ఉన్నప్పుడు నేను ఏం చేశాను, ఛానల్ టైప్కి వెళ్ళాను, ఐపీలో పెట్టేసి వాడుతుంటే చేయలేను, చక్కగా చేసాను. అలా సబ్జెక్ట్ వేసుకున్నాను. ఓకేనా? సో మీరు ఇక్కడ నుంచి ఏమైనా చేయొచ్చు, మీకు నచ్చిన దాంట్లోకి వెళ్ళచ్చు, నెట్వర్క్ వెళ్ళచ్చు. సేమ్ కంప్యూటర్లో ఎలా మీ డివిఆర్ దగ్గర ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. యాడ్ కెమెరా కానీ, పీసీపీ, వైఫై ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. లైవ్ పెట్టావా? ఇక్కడ నుంచి మీరు రిపోర్ట్ చేయొచ్చు, లాగౌట్ చేయొచ్చు, షట్ డౌన్ చేయొచ్చు, వ్యూ చూడొచ్చు, లైవ్ వ్యూ చూసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. లేదంటే స్కాన్ కొంచెం నెట్వర్క్ స్లో ఉంటే స్లో అవుతుంది. ఇంకొక స్కాన్ ఉంది కదా, ఇది స్కాన్. ఇప్పుడు మనం డివైస్ ల్యాప్టాప్ లో సెక్యూరిటీ పాస్వర్డ్ చేంజ్ చేస్తే ఇప్పుడు లైవ్ లో వేరే వాళ్ళ మొబైల్ ఉన్న సెక్యూరిటీ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ల్యాప్టాప్ లో ఇప్పుడు ఈ డివైస్ కి కెమెరా లాక్ సెక్యూరిటీ లాగా